హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది రాకేష్. అందరూ ఎలా ఉన్నారు? సో మన పాస్ట్ వీడియో అయితే చూసాం కదా. మనం విజయవాడ నుంచి సేలం నుంచి ఇప్పుడు కోయంబత్తూర్ రీచ్ అయ్యాం. సో రైట్ నౌ వీఆర్ ఇన్ కోయంబత్తూర్ అండ్ అందరికీ కోయంబత్తూర్కి వెల్కమ్. సో కోయంబత్తూర్ని కూడా మనం మాంచెస్టర్ సిటీ ఆఫ్ సౌత్ ఇండియా అని అంటాం అనమాట. సో వై ఇట్ ఈస్ నోన్ హ్యాస్ మాంచెస్టర్ సిటీ ఆఫ్ సౌత్ ఇండియా అండ్ బికాజ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ సౌత్ ఇండియా. అదేవిధంగా మనకి ఇండియా మొత్తం చూసుకుంటే మనకి అహ్మదాబాద్ విచ్ ఇస్ ఇన్ గుజరాత్, దాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అంటారు. కోయంబత్తూర్ని మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని అంటారు. ఇంకా ఈ సిటీని పంపు సిటీ అని కూడా అంటారు అనమాట. ఎందుకంటే మనకి ఎలక్ట్రానిక్ రంగంలో కూడా ఈ సిటీ ఎంతో ఫేమస్. సో పంప్స్ అనే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కూడా చాలా ఎక్కువగా ఈ కంపెనీ ఈ కోయంబత్తూర్ నుంచి ప్రొడక్షన్ అవుతున్నాయి. అండ్ సేమ్ టైమ్ సో మెనీ వెట్లాండ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఇయర్. అండ్ మన బ్యాక్ సైడ్ చూసుకుంటే బోటింగ్ కూడా ఉంది ఇక్కడ. సో రైట్ నౌ వీ హ్యావ్ టు విజిట్ సమ్ ప్లేసెస్ ఇన్ కోయంబత్తూర్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ గెడ్డే కార్ మ్యూజియం అని ఒకటి ఉంది. సో మనం ఫస్ట్ అది చూద్దాం. సో మనమైతే కార్ మ్యూజియంకి వచ్చేసాము. సో కోయంబత్తూర్లోనే. అండ్ ఈ కార్ మ్యూజియంకి వెళ్ళే ముందు సో నేను ఒక వ్యక్తి గురించి చెప్తాను. మీలో ఎంతమందికి గోపాలస్వామి దొరైస్వామి నాయుడు అనే వారి వ్యక్తి గురించి మీకు తెలుసు? సో ఈ గోపాలస్వామి దొరైస్వామి నాయుడు అనే వ్యక్తి ఏంటంటే ఈయన్ని ఎడిషన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారనమాట. సో ఎందుకంటే ఈయన ఎలక్ట్రానిక్ రంగంలో చాలా వరకు ఇన్నోవేషన్ చేశారు. ఫస్ట్ ఇండిజినియస్ ఎలక్ట్రికల్ మోటార్ అండ్ ఆల్సో ఫస్ట్ ఇండిజినియస్గా రేడియో, అదేవిధంగా ప్రొజెక్టర్, ఒక ఎలక్ట్రానిక్ ప్రొజెక్టర్ ఉంది కదా, ప్రొజెక్టర్ని, అదేవిధంగా ఒక రేజర్, ఎలక్ట్రానిక్ రేజర్ అంట, వీటన్నిటిని కూడా ఈయన ఇండిజినియస్గా తయారు చేశాడు. అదేవిధంగా కాటన్లో కూడా, అంటే అగ్రికల్చర్ ఫీల్డ్లో కూడా ఈయన చాలా వరకు, అంటే లైక్ పత్తిని, తర్వాత జొన్నని, కొత్త వంగడాలను తయారు చేశాడు అనమాట. సో అంతేకాకుండా ఈయన ఒక గొప్పతనం ఏంటంటే ఈయన్ని ప్లాట్ఫామ్ని అవన్నీ చూడడానికి కూడా అప్పుడులోనే ఏంటంటే మనకి అప్పుడు వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా ఈయన కలిశారు. అదేవిధంగా నోబెల్ ప్రైజ్ గ్రహీత అయిన సర్ సివి రామన్ కూడా ఈయన కలిశారు. అంతేవిధంగా ఈయన ఏం చేశారంటే అప్పుడు ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు హిట్లర్ని కూడా కలిసి వచ్చారన్నమాట. అంత గొప్ప వ్యక్తి ఈయన. సో ఈయన కొడుకు అయినటువంటి జిడి గోపాల్ గారు ఇప్పుడు యూనివర్సల్ మోటార్ సర్వీసెస్ చైర్మన్ అనమాట. సో ఆయన తండ్రికి గుర్తుగానే అలా గోపాలస్వామి దొరైస్వామి నాయుడు గారికి గుర్తుగా ఈ మ్యూజియాన్ని కట్టించాడు. సో ఆయనకి ఎందుకు అంటే ఆయనకు ఆటోమొబైల్ మీద అంత ఇది ఉందన్నమాట. సో గోపాల్ నాయుడు దొరైస్వామి నాయుడు గారు ఏంటంటే అంటే ఇండిపెండెన్స్కి ముందు ఫస్ట్ టైం ఇండిజినియస్గా పెట్రోల్ కార్ని 2000 రూపీస్కి తయారు చేశారనమాట. సో దాని ఇమేజ్ అలా ఉంటుంది. ఆయన కార్ తయారు చేసేది ఇది. ఇంకా లేట్ ఎందుకు, మ్యూజియం చూద్దాం పదండి ఎలా ఉందో.
సో గైస్, సో మ్యూజియం అయితే చూసారు కదా. మనకి క్లాసిక్ కార్స్ అయితే చాలా బాగున్నాయి. అదేవిధంగా పెర్ఫార్మెన్స్ కార్లు కూడా ఉన్నాయి, ల్యాంబోర్గిని, ఫెరారీ అండ్ మెయిన్లీ రోల్స్ రాయల్స్. అండ్ మ్యూజియం అయితే సూపర్గా ఉంది కదా. సో
చూశారు కదా మీరు. మామూలుగా అయితే ఒక కొడుకు తన తండ్రి కోసం కట్టించే మ్యూజియం. అయితే ఈ జీడి గోపాల్ అన్న వ్యక్తి మన కోయంబత్తూర్‌లో నాట్ ఓన్లీ దట్ మ్యూజియం, అదేవిధంగా సైన్స్ మ్యూజియము, అదేవిధంగా టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్స్, కాలేజ్, అదేవిధంగా ఆయన లిటరల్లీ చెప్పాలంటే ఆయన యూఎంఎస్ అంటే యూనివర్సల్ మోటార్ సర్వీసెస్ అని ఒక ప్రైవేట్ లిమిటెడ్‌ని నడుపుతున్నాడనమాట. సో, ఆయన యాన్యువల్ టర్నోవర్ కూడా కొన్ని క్రోర్స్‌లో ఉంటుంది. ఇంక పోతే గోపాలస్వామి దొరైస్వామి నాయుడు. సో, ఆల్రెడీ మీకు ఆయన గురించి చెప్పాను కదా! ఎడిషన్ ఆఫ్ ఇండియా అని అంటారని. సో, ఆయన స్టోరీ లైన్ ఏంటంటే, ఆయన ఒక ఇక్కడే మన కోయంబత్తూర్ దగ్గర కలంగల్ అనే విలేజ్‌లో జన్మించాడట 1879 ఆ టైంలో. అయితే ఓన్లీ ఆయనకి ఆటోమొబైల్ ఒక బండి కొనాలని ఇంట్రెస్ట్‌తోనే ఆయన కేవలం బండి కొనాలని ఇంట్రెస్ట్‌తోనే ఒక సర్వర్‌గా పనిచేశాడంట. సో, ఫస్ట్ సర్వర్‌గా పనిచేసి ఒక హోటల్‌లో సర్వర్‌గా పనిచేసి వచ్చిన డబ్బులతోని బండి కొన్నాడు. బండిని కొని ఏం చేశాడంటే దాంతో సరదాగా ఎంజాయ్ చేయలా. ఏం చేశాడంటే ఆ బండిని అసెంబుల్ చేయడం, మళ్ళీ డీకమిషనింగ్ చేయడం అంటే పార్ట్స్‌గా విడగొట్టేసి మళ్ళీ కలపడం, మళ్ళీ విడదీయడం, మళ్ళీ కలపడం. అలాగే ఏం చేశాడంటే ఒక బైక్ తాలూకా ఆటోమొబైల్ వర్కింగ్ గురించి తెలుసుకున్నాడు. వర్కింగ్ గురించి తెలుసుకున్న తర్వాత ఏం చేశాడంటే తర్వాత మెకానికల్ షాప్ పెట్టాడంట. మెకానిక్ షాప్ పెట్టి కొన్ని రోజులు వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన డబ్బులతో మొట్టమొదటిసారిగా ఏం చేశాడంటే ఒక చిన్న వ్యాన్ లాంటిది కొన్నాడు. మొబైల్ సర్వీసెస్ అంటారనమాట. సో, మొబైల్ సర్వీసెస్ అనేవి నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా! ఆ ఇమేజ్ చూపిస్తూ ఆ మొబైల్ సర్వీస్ స్టార్ట్ చేశారు. ఆ మొబైల్ సర్వీస్ తర్వాత ఏంటంటే కార్ సర్వీసెస్ స్టార్ట్ చేశారనమాట. సో, వీళ్ళదేంటంటే ఒక ట్రావెలింగ్ కింద ఆయన సర్వీసెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు కొన్ని క్రోర్స్ ఆఫ్ టర్నోవర్ కింద జనరేట్ చేశారనమాట. సో, కానీ అక్కడ ఆయన డెడికేషన్ చూసారా? అసలు ఒక ఫార్మర్ ఫ్యామిలీలో పుట్టి సో, ఆ రేంజ్‌కి వెళ్ళడం అంటే ఆయనకి ఒక ఐటెమ్స్ మీద అంటే ఒక వస్తువుల మీద ఆయన తెలుసు అది ఎలా వర్క్ చేస్తుందని తెలుసుకోవాలన్న ఒక యొక్క ఇంటెన్షన్స్ అనేవి ఆయనలో బాగా కనిపిస్తున్నాయి. సో, ఆయన నుంచి మనం అవి నేర్చుకోవాలి. సో, ఇంతతో ఈ వీడియో అయితే ఓకే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో, అందరికీ బాయ్.